అంబేద్కర్. జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్. సోదరులారా, ఈరోజు మరి భారతరత్న, మరి ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి కార్యక్రమాన్ని, జయంతి ఉత్సవాలను జరుపుకోవడం చాలా అభినందించదగ్గ విషయం, సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మరి వారు రాజ్యాంగాన్ని నిర్మించేటటువంటి బాధ్యతను తీసుకోకముందు బ్రిటిష్ వాళ్ళ నుండి మన దేశానికి స్వాతంత్రం వచ్చిన మొదట్లో మరి ప్రతి ఒక్కళ్ళు ఎట్లా బతకాలి, ఎట్లా నడవాలి, మరి రాజ్యాంగం నిర్మించకపోతే ఈ దేశం ఎట్లా ముందుకెళ్ళాలి, మరి ఎవరికి హక్కులు ఉంటాయి అనేటటువంటి గమ్యం అనేది తెలియని ప్రయాణంలాగా ఉన్నప్పుడు మరి బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన మరి రాజ్యాంగ కమిటీ ఏర్పడి మరి వాళ్ళు మరి రాజ్యాంగం నిర్మించేటటువంటి బాధ్యతను, అధ్యక్ష బాధ్యతను అంబేద్కర్ గారికి ఇవ్వడం, అంబేద్కర్ గారు మాత్రమే ఈ రాజ్యాంగాన్ని గట్టెక్కించి రాయగలరని చెప్పి నమ్మి మరి దేశం యావత్తు కూడా వారి మీద బాధ్యత ఉంచినప్పుడు వారు మరి 2 సంవత్సరాలకు పైగా కష్టపడి అనేక దేశాలు తిరిగి అనేక రాజ్యాంగాలను అవకాశం బట్టి మరి భారతదేశానికి ఒక మహోన్నతమైనటువంటి ఉన్నతమైనటువంటి మరి రాజ్యాంగాన్ని నిర్మించడం, మరి దాని ప్రకారం మరి ఈ దేశం ఈనాటికి కూడా స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటినప్పటికీ కూడా ఈ దేశం మరి రాజకీయ వ్యవస్థలు కానీ, శాసన వ్యవస్థలు కానీ రాజ్యాంగం ప్రకారం నడవడం అనేటటువంటిది మరి చాలా చెప్పుకోదగ్గ విషయం. ఈనాటికి కూడా మరి రాజ్యాంగాన్ని చిన్న చిన్న ఆర్టికల్స్ని సవరించగలుగుతున్నారే కానీ రాజ్యాంగాన్ని మార్చేటటువంటి శక్తి, రాజ్యాంగాన్ని రాసేటటువంటి శక్తి ఈ దేశంలో ఇప్పటికే కూడా ఎవరికి అంత శక్తి లేదని చెప్పి తెలియజేస్తున్నాం సగర్వంగా. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని కదిలించాలంటేనే పాలకులు భయపడేటటువంటి పరిస్థితులు, అంబేద్కర్ అనేటటువంటి పేరు లేకుండా ఏ రాజకీయ పార్టీ కూడా మనలేనటువంటి పరిస్థితి, అంబేద్కర్ చిత్రపటాన్ని చూపించకుండా ఏ రాజకీయ పార్టీ కూడా కనీసం ఒక బ్యానర్ కూడా వేయలేటువంటి పరిస్థితి. అంబేద్కర్ గారు అంటే ఒక మహాశక్తి. పేదవాళ్ళ దగ్గర నుండి, చెట్ల కింద నివసించే వాళ్ళ దగ్గర నుండి మరి అపర కుబేరుల వరకు, కోటీశ్వరుల వరకు, ప్రధానమంత్రి పదవి చేసేటటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న వారికి కూడా ఒకే ఒక్క ఓటు హక్కునిచ్చి మరి స్లమ్ ఏరియాస్ కూడా ప్రతి ఒక్కరు వెళ్ళాలంటే వాళ్ళకు కూడా ఓటు కావాలి. మరి అందరికీ సమానమైన ఓటు ఉన్నప్పుడే అందరికీ న్యాయం జరిగింది ఈ దేశంలో. లేదంటే పేదలుగానే ఉంచుతారు, వాటిని దోచుకుంటారు, వాళ్ళని నిరాదరణకు గురి చేస్తారని చెప్పి అందరికీ ఓటు హక్కు ఇవ్వడం, మహిళలకి రిజర్వేషన్లు ఇవ్వడం, మహిళలకి ప్రసూతి సెలవులు ఇప్పించడం, మరి అంత మాత్రమే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క న్యాయ వ్యవస్థ కానీ, ప్రతి ఒక్క శాసన వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసి మరి ఈ దేశం ఈనాటికి సుభిక్షంగా ఉందంటే ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా మన దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం అంత అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం కావడం వల్లే. అందువల్ల మరి వారి జన్మదినం, వారు నివసించినటువంటి తీరు, ప్రపంచ మేధావిగా వారిని ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య సమితి ప్రకటించినటువంటి తీరు మనందరికీ కూడా ఆదర్శప్రాయం. మరి వివక్షతను ఎదుర్కొని స్కూల్లో అంటరాంతరాన్ని ఎదుర్కొని స్కూల్ బయట నివసించి, స్కూల్ బయట ఉండి చదువుకొని, కిటికీల్లో నుంచి విని చదువుకొని ప్రపంచ మేధావికి ఎదిగినటువంటి తీరు, వారు చదివినటువంటి డిగ్రీలు ఈనాటికి కూడా ఎవరు చదవలేనటువంటి పరిస్థితి. అంటే మరి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా ముందుకెళ్తే ఈ దేశం లౌకిక రాజ్యం. మరి లౌకిక అన్నటువంటి పదాలను రాజ్యాంగంలో చేర్చినప్పుడే ఈ దేశంలో విభిన్న సంస్కృతులు, విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న ప్రాంతాలు, విభిన్న భాషలు ఉన్నప్పటికీ కూడా మరి లౌకిక రాజ్యంగా వర్ధిల్లుతుందంటే భారతదేశం గొప్పతనం, రాజ్యాంగం గొప్పతనం అని ప్రకటిస్తూ మరి మరొకసారి అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు ఈ సర్వ దేశం యావత్తు ప్రజలకి తెలియజేస్తూ వీసీకే పార్టీ తరఫున మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి జనక్రాంతి పార్టీ నాయకులు, మరి అడ్వకేట్ గారు, వెంకటేశ్వర గారు, మరి వినోద్ గారు, మరి అందరికీ కూడా రాజ్యాంగ దినోత్సవ మరి అంబేద్కర్ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై భారత రాజ్యాంగం.